హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. మనకి 10th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం 50,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అన్ని పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎవరే కానీ మిస్ అయితే చేసుకోండి, మంచి నోటిఫికేషన్. మనకి ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏ ఒక్క పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. 10+2 డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. లేదు అంటే మనకి హిందీలో పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలిగిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ యొక్క టైపింగ్ రాకపోయినా ఏం పర్లేదు, అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. దీనికి సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది, అందుకని చెప్పైతే నేను అప్లై చేసుకోమంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జాబ్ రోల్ ఏముంటుంది, మనం ఏం వర్క్ చేయాలనేది కూడా మనకి డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఒకే ఒక OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి అడగడం అయితే జరుగుతుంది అనమాట. దానికి మనకి ఇంగ్లీష్లో కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. దానికి సంబంధించి మనకి ఏ ఒక్క స్టాండర్డ్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు అంటే 12th స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. 200 క్వశ్చన్స్ మార్క్స్ అయితే మనకి 200 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకి 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి మనకి పేపర్ 1 వచ్చేసి మనకి 90 minutes అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. 200 మార్క్స్, ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదండి. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 1కు అయితే నెగిటివ్ విధానం ఉండదు, పేపర్ 2కి అయితే నెగిటివ్ విధానం ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి మనము 1 hour పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క టాపిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. 150 మార్క్స్కి అయితే మనకు ఉండడం జరుగుతుంది అనమాట. నెగిటివ్ విధానం ఒకటి వచ్చేసి మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి మనకి 10th స్టాండర్డ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. SSC 10th స్టాండర్డ్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ 10th క్లాస్తో పాటు మనకి LMV, HMV అంటే LMV అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్కి సంబంధించి, హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించి లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగితే మనకి అట్లీస్ట్ 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనం జాబ్ రోల్ ఎలా వర్క్ ఏం చేయాలని చెప్పేది కూడా మనకి నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి పేపర్ 1, పేపర్ 2 ఏ విధానంలో అయితే ఉండదు, ఒకటే అనమాట. ఒకే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి మన క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. 75 మార్క్స్ అయితే ఉంటుంది ఒక టాపిక్స్ నుంచి. ఓకేనా. అలాగే మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే నెగిటివ్ విధానం అయితే ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. మనకి ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి అడగడం అయితే జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 10th స్టాండర్డ్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి 90 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోవచ్చు. అలాగే మనకి
ఈ 2 పోస్టులు కాక మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకు శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రఫీ అయితే చేసి ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, దాని రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనేది డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి, మనకి శాలరీస్తో పాటు ఏ బెనిఫిట్స్ ఇస్తారు, మనకి ఏ అలవెన్సెస్ ఇస్తారు అని చెప్పి అయితే మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు 1-2 సార్లు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకుందాం మనం. ఈ యొక్క ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే తక్కువే ఉన్నాయి కదా అని ఎవరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. తక్కువే ఉన్నాయి, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనేది కూడా నేను ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మనకి ఒక స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి, యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్టాఫ్ కార్ డ్రైవింగ్ సంబంధించి మనకి జనరల్ ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి ఇక స్టెనోగ్రాఫర్కి సంబంధించి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఒక స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి మనకి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి మనకి చాలా రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగా మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని అలవెన్సెస్తో సహా మనం 35,000 పైగా మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అని చెప్పి అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా కాదు, కాంపిటీషన్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఇదే కారణం. మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి చాలా వరకు అయితే చాలామంది అయితే మిస్టేక్ అయితే చేస్తుంటారండి. అందుకు కాబట్టి దీనికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, మిస్టేక్ చేస్తుంటారు. ఆఫ్లైన్లో కదా అని చెప్పి అయితే అప్లై చేసుకోకుండా కొంతమంది అయితే నెగ్లిజెన్స్ చేస్తుంటారు. దీనికి అప్లికేషన్ ఫీజ్, దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీడీ అయితే తీయవలసి ఉంటుంది. మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పేరు ఉంది కదా, డైరెక్టర్ CSIR/ అని చెప్పి జమ్మూ అని చెప్పి ఈ యొక్క పేరు మీద అయితే మనం డీడీ అయితే తీయవలసి ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. ఈ యొక్క డీడీ తీసి మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్, ఏ ఒక్క పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఒక్క పోస్ట్ రాసేసి కింద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి ఏ ఒక అడ్రస్కి పంపించాలి అని చెప్పేది కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి పిన్ కోడ్తో సహా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఏ ఒక్క అడ్రస్కి పంపించాలి అని చెప్పైతే మనకి ఒక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ చూసుకొని ఆ ఒక అడ్రస్కి అయితే మీరు పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే అక్టోబర్ 20 లోపలైతే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించవలసి ఉంటుంది. చాలా లాంగ్ ఉంది కదా అని ఎవరైతే మిస్ చేసుకోకండి. లాంగ్ ఉంది కాబట్టి ఎవరే కానీ అప్లై చేసుకోకుండా ఉంటారు. కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్, మీకైతే జాబ్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. చాలా 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 వరకు అయితే ఎవరైతే అప్లై చేసుకొని ఉండరు లాంగ్ ఉందని చెప్పి అక్టోబర్ 20 లోపలైతే ఈ యొక్క పోస్ట్ అయితే చేసి ఉంచినట్లయితే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మిస్ అయితే చేసుకోవద్దండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే అందాలి అంటే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే.